ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. బయట పెడితే 3 నెలలు, ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 నెలలు, ఎండలో పెట్టుకొని దాచుకుంటే సంవత్సరం పాటు నిలవ ఉండే టమాటా పచ్చడి ఎలాగో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటదండి. నాకు చాలా ఇష్టము. నేనైతే ఇప్పుడు కేజీ టమాటా పళ్ళతో చూపిస్తున్నాను మీకు పచ్చడి. ఫస్ట్ టమాటా పళ్ళను శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకొని వీడియోలో చూపించినట్టుగా 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి ఉంచుకున్న టమాటా పళ్ళు వేసుకుంటూ అందులోనే కేజీకి టమాటా పళ్ళకి 100 గ్రాముల చింతపండు పిక్క తీసింది వేసుకొని బాగా దగ్గరయ్యేంత వరకు మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ తీసుకుంటూ చల్లారి పెట్టుకున్నాక మిక్సీ జార్లోని ఈ టమాటా పళ్ళని మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు ప్లస్ ఇంగువ ఇవన్నీ కలిపి బాగా వేగాక మనం మిక్సీ చేసుకున్న టమాటా పచ్చడిని కూడా ఇందులో వేసుకొని చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే 100 గ్రాముల కారం, 100 గ్రాముల ఉప్పు వేసుకోండి. 1 స్పూన్ మెంతిగుండ, 1 స్పూన్ ఆవపొడి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. నూనె తేలాడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇందులో 100 గ్రాములు కాదు 200 గ్రాముల నూనె వేశాను. అది కూడా మర్చిపోయానండి మీకు చెప్పడం. దగ్గరయ్యాక స్టోర్ చేసుకోండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.